వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. నేటి వాక్య దర్శనం కొరకు నిర్గమాకాండం 14 అధ్యాయం 14 వచనం. యెహోవా మీ పక్షమున యుద్ధం చేయును, మీరు ఊరకయ్యే ఉండవలనని ప్రజలతో చెప్పును. మరొకసారి దేవుని వాక్యము చాలా అద్భుతమైన వాగ్దానాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ వాక్యం యొక్క అంశాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, లెట్ గాడ్ ఫైట్ ఫర్ అస్, దేవుడు మన కోసం పోరాడనివ్వండి. ఇది మోషే ఇశ్రాయేల్ ప్రజలకు దేవుని ద్వారా పొందుకున్న వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో 4 ప్రాముఖ్య విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఏ డివైన్ ప్రొటెక్షన్, దైవిక సంరక్షణ గురించి ఈ వచనం మాట్లాడుతుంది. యెహోవా మీ పక్షమున యుద్ధం చేయును, దేవుడే మన పక్షమున యుద్ధం చేస్తున్నాడు. ఇది మనుషుల యుద్ధం కాదు, లేదంటే సైనిక యుద్ధం అంతకన్నా కాదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుద్ధం అంతకన్నా కాదు, రోబోటిక్ యుద్ధం అంతకన్నా కాదు. స్వయంగా దేవుడే మన పక్షమున యుద్ధం చేస్తున్నాడు అన్న వాగ్దానాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇశ్రాయేలుకు ఆయుధాలు లేవు, కానీ దేవుడు వారికి ఎర్ర సముద్రంలో మార్గాన్ని ఏర్పాటు చేసినవాడు. ఏ యుద్ధ ఆయుధాలు లేకపోయినప్పటికీ దేవుడు మన పక్షంగా యుద్ధం చేయగలిగిన నైపుణ్యత కలిగిన వాడు అన్న సత్యాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. డిపెండ్ ఆన్ గాడ్, దేవుని పైన ఆధారపడటం. మీరు ఊరకయ్యే ఉండవలనని ప్రజలతో చెప్పిన ఆ మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, విజయము అనేది మన పనుల వలన, మనం చేసే కష్టం వలన రాదు, కేవలము దేవుని వల్లనే కలుగుతుంది అన్న సత్యాన్ని ఈ ఉదయకాల సమయంలో మనం గ్రహించాలి. ఇశ్రాయేలు భయపడటం మానేసి దేవుని పైన విశ్వాసం ఉంచడానికి మోషే భక్తుడు వాళ్ళని ప్రేరేపించడం, ప్రోత్సహించడం ఈ వచనంలో మనం చూడొచ్చు. మనం తరచుగా మన జీవితాల్లో వచ్చే కష్టాలన్నిటినీ మనమే పరిష్కరించాలి అని అనుకుంటాం, కానీ దేవుని మీద ఆధారపడటం మనకున్న కష్టాలన్నిటిలో నుండి విడుదల పొందడానికి అవకాశం ఉంటుంది. మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. డెలివరెన్సీ ఫ్రమ్ ద ట్రబుల్, కష్టాల నుండి, భయాల నుండి విముక్తి కలగజేయటం. దేవుడి వచనాన్ని, ముందు జరుగుతున్న విషయాలన్నింటినీ మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే కష్టాలు ఎన్నో ఇశ్రాయేలు జీవితాల్లో మనం చూడవచ్చు. పర్టికులర్గా ఈ వచనాన్ని ఆలోచన చేసినప్పుడు ఇశ్రాయేలు ప్రజల ఎదుట ఎర్ర సముద్రం ఉంది, వెనక ఫరో సైన్యం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు ఈ కష్టాల నుండి విడుదల పొందటానికి, విమోచించడానికి ఒక మధ్య మార్గాన్ని నడి సముద్రంలో దేవుడు వేసినట్లుగా మనం ఆలోచన చేయొచ్చు. అంత మాత్రమే కాదు, దానియేలు గ్రంథంలో కూడా మనం ఆలోచన చేస్తే సింహాల బోనులో దానియేలు పడిపోవటం మనం చూస్తాం. కానీ ఎక్కడ కూడా దేవుడు విమోచించడానికి, విముక్తి కలగజేయడానికి దేవునికి ఒక ప్రణాళిక ఉంది. సింహాల నోళ్లు మూపించటమే దేవుని ప్రణాళిక అన్న సత్యాన్ని మనం ఈ ఉదయకాల సమయంలో ఆలోచన చేయాలి. చివరగా, డిఫీట్ ఆఫ్ ద ఎనిమీ. దేవుడు మనకు కలగజేసే గొప్ప కార్యం ఏంటి అంటే, మన శత్రువుల్ని మనకన్నా దేవుడే ముందుగా ఓడిస్తున్నాడు. సిలువలో సాతాన్ని ఓడించాడు, మరణాన్ని ఓడించాడు, పాపాన్ని ఓడించాడు. ఇశ్రాయేలు ప్రజల ఎదుట కూడా ఫరో సైన్యాన్ని దేవుడే ఓడించాడు అన్న సత్యాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. దేవునికి వ్యతిరేకంగా రూపొందింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు అని దేవుని వాక్యం సెలవిస్తుండగా, మన యుద్ధాలన్నింటిలో దేవుడే మనకు విజయాన్ని అనుగ్రహించేవాడు అని విశ్వసించి ప్రభువును స్తుతించాలి. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడవు తండ్రి, మా జీవితంలో వచ్చే అనేకమైన ప్రమాదాలు, అనేకమైన శత్రు భయాల నుండి, కష్టాల నుండి, మా మీద జరుగుతున్న దాడులన్నిటి నుండి విజయాన్ని మీరే అనుగ్రహించి మహిమ పొందమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.